1908 నాటి వరదల నుంచి 150 ప్రాణాలు కాపాడిన ప్రాణదాత చింత చెట్టు కింద నాటి వరదల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఈ సభను ఏర్పాటు చేస్తుంది. మూసీ నది చరిత్ర, వరదలు, హైదరాబాద్ నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై ఈ సభ వేదికగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగర చరిత్రలో 1908వ సంవత్సరాన్ని మరిచిపోలేని ఒక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే 1908వ సంవత్సరానికి ముందు, 1908 సంవత్సరం తరువాత అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే 1908వ సంవత్సరంలో హైదరాబాద్ మహానగరంలో ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. మూసీ నదికి వచ్చినటువంటి వరదలు హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది. అటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగినటువంటి సందర్భంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక చింత చెట్టు దాదాపు 150 మంది ప్రాణాలను కాపాడింది. ఈ చింత చెట్టు పైకి ఎక్కి 150 మంది వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే వారిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో వారిని స్మరిస్తూ ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహిస్తారు. ఈ రోజు కూడా ఆ ప్రోగ్రాం జరుగుతోంది. మనతో పాటు ఫోరం ఫర్ బెటర్ గవర్నమెంట్ ఫౌండర్ వేదకుమార్ సార్ ఉన్నారు. సార్ చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నో ఏళ్ళుగా మీరు ఈ వారికి స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటు మూసీ పరిరక్షణ కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. ఏం చెప్తారు? అది ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు కదా. అయితే ఈ మూసీ ఒకటి మంచినీటి ప్రభావంతో వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ నుంచి ప్రవహిస్తున్న మూసీ నది 1908లో హైయెస్ట్ ప్రభావం వచ్చింది. కాబట్టి అది పెద్ద డ్రాస్టిక్ ఇది జరిగింది, మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత అప్పటి 7th నైజాం విశ్వేశ్వరయ్యని ఇన్వైట్ చేసి భవిష్యత్తులో ఈ మూసీ నది వరద ప్రవాహానికి ఎలాంటి నష్టం ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు జరగకుండా డిజైన్ అడిగిన పక్షంలో 2 జంట జలాశయాలు ఆయన డిజైన్ ఇచ్చాడు. ఒకటి ఉస్మాన్ సాగర్, ఒకటి హిమాయత్ సాగర్. అది 1920లో 1927లో 2 నిర్మాణాలు పూర్తి చేశారు. అది భవిష్యత్తులో ఒక 100 సంవత్సరాలు ఎదిగే హైదరాబాద్ పట్టణానికి త్రాగునీరు ఇవ్వడమే కాకుండా కింద సాగుకు ఒక 20,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే రీతిగా కింద కత్వాల ద్వారా, అంటే చెక్ డ్యామ్స్ ద్వారా నీరు రేజ్ చేసుకొని నదిలో ప్రవహిస్తున్న నీటిని అటు సాగుకు కెనాల్స్ ద్వారా అందించేటువంటి డిజైన్ చేసి నిర్వహించారు. మరి ఆ తర్వాత హైదరాబాద్ను నష్టపోయిన హైదరాబాద్కి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, అంటే సీవరేజ్ లైన్, మురికి నీటి వ్యవస్థను పైపుల ద్వారా మరియు వర్షం నీటిని కూడా భూగర్భంగానే తీసుకెళ్లే పైపుల ద్వారా సిమెంట్ రోడ్లను నిర్మాణం చేసి తాగునీటిని కూడా పైప్ ద్వారా, ఫిల్టర్ బెడ్స్ ద్వారా, గ్రావిటీ ద్వారా ఇచ్చి ఈ రకంగా హైదరాబాద్ స్ట్రీట్ లైన్లే కానీ, సిమెంట్ డస్ట్ ప్రూఫ్ రోడ్సే కానీ ఇటువంటి అన్నీ చేసి ఒక ప్రపంచంలోనే ఒక పట్టణాలకు ధీటుగా హైదరాబాద్ నిర్మాణం మళ్ళీ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు హైదరాబాద్ పట్టణం మళ్ళీ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, అంటే డ్రైనేజ్ వ్యవస్థ మీద పెద్దగా ఎదుర్కొంటుంది. అయితే మనం ఇప్పుడు దృష్టి పెట్టవలసింది ఏంటంటే హైదరాబాద్కు ఒక సింగిల్ మాస్టర్ ప్లాన్ లేదు. MCH మాస్టర్ ప్లాన్ ఉంది, హూడా మాస్టర్ ప్లాన్ ఉంది, తర్వాత MCHను విస్తరించి GHMC మాస్టర్ ప్లాన్ ఉంది, హూడాను విస్తరించి HMDA మాస్టర్ ప్లాన్ ఉంది, బుద్ధ పూర్ణిమ అథారిటీ వేరే హుస్సేన్ సార్కి ఏర్పడ్డది, కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది, హడా వేరే ఏర్పడ్డది, ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ మాస్టర్ ప్లాన్ వేరే. ఇవన్నీ మాస్టర్ ప్లాన్కు ఒక మాస్టర్ పొంతన లేకుండా హైదరాబాద్ నగరం అవుట్ ఆఫ్ డిఫాల్ట్ హైదరాబాద్ నగరం ఎదుగుతుంది, కానీ నాట్ అవుట్ ఆఫ్ డిజైన్. ఇది ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాల దృష్టికి మనం తీసుకెళ్తూ ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ప్రతి సంవత్సరం కూడా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్థ ఈ మూసీ నది పునరుద్ధరణ ఎలా చేయాలి, దీనికి ఎలాంటి ప్రణాళికలు ఉండాలి అనే దిశగా అయితే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తోంది. అయితే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగర నలుమూలల నుంచి కూడా పలు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి అసలు హైదరాబాద్ చరిత్ర ఏంటి, మూసీ చరిత్ర ఏంటి, చింత చెట్టుకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి అని వారికి తెలియజేసే విధంగా కూడా విద్యార్థులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వారిలో కూడా మూసీ అంటే
నీటిని ఎలా మనం వాడుకోవాలి, నీటి పరిరక్షణ ఎలా చేయాలి అనే విషయాలపైన కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇప్పటికీ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతూ ఉన్నాయి, కానీ మూసీని సమగ్రంగా ప్రక్షాళన చేసే విధంగా అయితే అడుగులు పడడం లేదు. చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ మహానగరం చెరువులను తలపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూసీ పునరుద్ధరణ జరగాలని కూడా మనకి ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఫౌండర్ వేదకుమార్ సార్ చెప్తూ ఉన్నారు. ఆ దిశగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.